పూల మొక్కలన్నిటికీ కూడా పువ్వులు హెల్దీగా పెద్ద సైజులో రావడానికి అండ్ మొక్కలు గుబురుగా పెరగడానికి ముఖ్యంగా పొటాషియం, ఫాస్ఫరస్ అనేవి చాలా ఇంపార్టెంట్. తగిన మోతాదులో మన మొక్కలకి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ లభించినట్లయితే మొక్కలు ఎంత వేడి తాకిడినైనా కానివ్వండి తట్టుకోగలవు. వాటి నుంచి ఎక్కువ న్యూట్రిషన్స్ మనం ఏవైతే ఫెర్టిలైజర్స్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఫెర్టిలైజర్స్ని ఇస్తున్నామో సో వాటిలో ఉన్న ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసేసుకొని ఎంత వేడిలో కానివ్వండి మొక్క డల్నెస్ అవుతున్న ప్రాసెస్లో కానివ్వండి మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ గుబురుగా గ్రోత్ అవ్వడానికి అందమైన పువ్వుల్ని పెద్ద పెద్ద సైజులో ఇవ్వడానికి ఈవెన్ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి వాటన్నిటినీ కూడా ఎక్కువ మోతాదులో మన చిన్ని నందనవనంలో తీసేసుకోవడానికి ఈ పొటాష్ ప్లస్ ఫాస్ఫరస్ అనేవి ఎక్కువగా వర్క్ చేస్తాయి మన మొక్కల భాగంలో ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి కూడా. సో ఈ ప్రాసెస్లో మనం పొటాష్ అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ని ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. మన పూల మొక్కలన్నీ కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎలాగైతే ఎన్పీకే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా అవసరం అవుతుందో అదే ప్రాసెస్లో పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న మోతాదులో ఇప్పుడు ఎలాగైతే మీరు ఈ వీడియోలో అందంగా పెద్ద సైజులో ఫ్లవర్స్ని చూడగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో మనకి ఏవైతే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేసేసుకుంటా మిగతా ఫర్టిలైజర్స్లో ఎక్కువ మోతాదులో పొటాషియం ఫాస్ఫరస్ ఉండే విధంగా మనము మిగిలిన ఫర్టిలైజర్స్ని మన పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఇచ్చినట్లయితే ఎవ్రీ టైం కూడా మనకి మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఎక్కువగా మన మొక్కలలో కలుపు మొక్కలు అనేవి రావడం జరుగుతాయి, లైక్ పిచ్చి మొక్కలు. వాటన్నిటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతాయి ఈ పొటాషియం ఫాస్ఫరస్ ఉన్న న్యూట్రిషన్స్. సో అదొచ్చేసి మన ఒక ఇంగ్రీడియంట్లో ఉండడం జరుగుతుంది. అది మనం రెగ్యులర్గా కిచెన్లో వర్క్ చేసే ఇంగ్రీడియంటేనండి. సో ఆ ఇంగ్రీడియంట్ ఏంది అండ్ టోటల్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసామో ఎలా ఇవ్వాలి టోటల్ ప్రాసెస్ చూసేసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసే ప్రాసెస్ ఎక్కువ చేస్తున్నట్లయితే మీకు వాటరింగ్ చేసే ప్రాసెస్లో ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో కూడా ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా. సో మనం ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఎక్కువగా పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ విషయానికి మనం వచ్చినట్లయితే మనకి గ్రీన్ టీ లీవ్స్ తెలుసు కదా. సో నేను చాలా వీడియోస్లో గ్రీన్ టీ లీవ్స్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది. గ్రీన్ టీ లీవ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, మన దగ్గర పచ్చి ఆకులు ఉంటే వాటిని ఎండుటాకులు ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకునే ప్రాసెస్ టోటల్గా నేను మన ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఈ గ్రీన్ టీ లీవ్స్లో మనకి పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఇచ్చే గుణం అనేది ఉంటుంది. సో ఈ గుణం వల్ల మన మొక్కలకి, మన పూల మొక్కలకి పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పొటాషియం ఎక్కువ పర్సంటేజ్లో వస్తూ ఉంటే మన పువ్వులు అనేవి ఎంతో అందంగా ఎంతో షైనీ లుక్లో పెద్ద సైజులో రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్ వచ్చేసి మన మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా మొక్కకి ఎక్కువ పర్సంటేజ్లో స్టెమ్స్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా రావడానికి, ఆ బ్రాంచెస్ నుంచి ఎక్కువ మొగ్గలు స్ప్రెడ్ అవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఏవైతే మన మొక్క భాగంలో సెల్స్ అనేవి ఉండడం జరుగుతాయో ఆ సెల్స్ని ఎక్కువ యాక్టివ్గా ఉంచడం జరిగిద్ది. సో ఈ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన మొక్కల భాగంలో సాయిల్ భాగంలో కొన్ని పిచ్చి మొక్కలు అనేవి రావడం జరుగుతూ ఉంటాయండి. సో ఆ పిచ్చి మొక్కల్ని పూర్తిగా అవాయిడ్ చేసే ప్రాసెస్ మన ఈ గ్రీన్ టీ లీవ్స్లో ఉండడం జరుగుతుంది. సో గ్రీన్ టీ లీవ్స్ అనేవి మన మొక్కలకి ఎరువులాగా వర్క్ అవుతుంది. ఫర్టిలైజర్స్ రూపంలో లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల మన మొక్కలలో కావాల్సినంత మోతాదులో
పొటాషియం ప్లస్ ఫాస్ఫరస్ అనేవి లభించడం జరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా విన్నారు కదా. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ అనేది చూసుకుందాం రండి. సో ఇది ఫర్టిలైజర్ అండి. మనం జస్ట్ గుప్పెడు కన్నా కొంచెం తక్కువ తీసేసుకున్నాను. గ్రీన్ టీ లీవ్స్ అనేవి ఇలా ఉంటాయి. మీకు గ్రీన్ టీ లీవ్స్ దొరికినప్పుడు వాటిని స్టోర్ చేసుకోండి, ఎండబెట్టేసుకొని. మనం ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి వీటిని యూజ్ చేసుకోవచ్చు, మనం ఏమైతే లీవ్స్ నుంచి తీసుకొని వస్తామో వాటిని. ఓకేనా? సో అలా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకున్న ఈ గ్రీన్ టీ లీవ్స్ని గుప్పెడు కన్నా కొంచెం తీసేసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు, జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 లీటర్ల వాటర్లో సోక్ చేయడం జరిగింది. జస్ట్ మామూలుగా సోక్ చేశాను. దీన్ని మనము కషాయం లాగా కూడా ప్రిపేర్ చేయలేదు. సో ఇలా 2 లీటర్ల వాటర్లో కలిపేసేసుకొని జస్ట్ కొంచెం మాత్రమే వాటర్, ఇంత గ్లాస్ ఆఫ్ వాటర్ చాలండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు దీనికి. ఈ కొద్దిపాటి వాటర్ మాత్రమే. ఇందులో 100 to 100% పొటాషియం ప్లస్ ఫాస్ఫరస్ అనేది ఉండడం జరుగుతుంది. మన మొక్కకి 100 to 100% కావాల్సిన న్యూట్రిషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి మన సాయిల్ భాగంలో డైరెక్ట్గా లీవ్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎరువు గనక మీరు ప్రిపేర్ చేసే ప్రాసెస్లో ఉన్నట్లయితే మీ మొక్కలకి, సో ఆ టైంలో మీరు ఈ గ్రీన్ టీ లీవ్స్ని పైన జల్లేసేయచ్చు. దీనివల్ల కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి. ప్లస్ మొక్క యొక్క మట్టి భాగాన్ని సారవంతం చేయడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ చేస్తాయి. ఎటువంటి కీటకాలు, పురుగులు, స్నేల్స్, రకరకాల పురుగులు అనేవి మన సాయిల్ భాగంలో ఉండడం జరుగుతాయి. సో వాటన్నిటినీ కూడా దూరం చేయడంలో ఈ గ్రీన్ టీ లీవ్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయండి. సరేనా? సో ఈరోజు ఫర్టిలైజర్ అనేది మనం ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. సో మీరు దీన్ని 2-3 రకాలుగా ఇవ్వచ్చు. ఏవైతే సాయిల్ భాగంలో ఇవ్వమన్నానో ఆ టైప్లో ఇవ్వచ్చు, లేదా కషాయంలా ప్రిపేర్ చేసేసి గ్రీన్ టీగా కూడా మీరు దీన్ని ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా సింపుల్గా అండ్ మన మొగ్గలు స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో అండ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫర్టిలైజర్. ఓకేనా? సో ఇలా 1 గ్లాస్ వాటర్ చాలండి. సో ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ 1 గ్లాస్ ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి. మనకి మార్నింగ్ టైంలో అలా కాకుండా ఈవినింగ్ టైమ్స్లో ప్రిఫర్ చేయండి. ఏ ఫర్టిలైజర్ అయినా కానివ్వండి, మీరు ఈవినింగ్ టైంలో ఇచ్చినట్లయితేనే వాటి యొక్క న్యూట్రిషన్స్ని ఎక్కువగా తీసుకోగలుగుతాయి. సరేనా? సో ఇలా మనం జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అది పీల్చుకునేంత వాటర్ మాత్రమే, అందులో జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇది ఇవ్వాలండి. దీంట్లో ఎక్కువ కంటెంట్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ని ఇవ్వకూడదు. అదేవిధంగా మనం ఇందులో డైల్యూట్ ప్రాసెస్ ఓన్లీ 2 లీటర్స్ ఆఫ్ మాత్రమే చేసాం కాబట్టి ఇందులో న్యూట్రిషన్స్ కంటెంట్ ఇంకా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకనేసి మనం జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము. ఇలా చుట్టూతా పోయండి. ఒకటే చోట కాకుండా చుట్టూతా పోసినట్లయితే మనకి సాయిల్ భాగం కూడా కరెక్ట్గా ఉండడం జరుగుతుంది, గుంటలు అలాంటివి ఏమీ లేకుండా. సో ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను. చూసారు కదా, మనము ఈ ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఉన్న ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది. దీన్ని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి. లేదా మీరు జస్ట్ మీకు పొటాష్ ప్లస్ ఫాస్ఫరస్ కంటెంట్ అనేది చాలా లోగా కనిపిస్తున్నాయి మన మొక్కల భాగంలో అన్నప్పుడు కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. నార్మల్గా అయితే 15 డేస్కి ఒకసారి కంటిన్యూస్లీ ఇస్తూ ఉండండి. సరేనా? సో ఇలా ఇచ్చినప్పుడు మనము ఎంత చిన్న కుండీలో అయితే పూల మొక్కల్ని వేస్తామో అవి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. లైక్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న కుండీ, మనము వాటర్ అండ్ ఫర్దర్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అవన్నీ కంటిన్యూ చేయడం వల్ల వీటి యొక్క కాండం భాగం మీరు చూసారా ఎంత
హెల్దీగా ఎంత లావుగా ఉంది. సో ఇలా మీరు కింద నుంచి చూసేసుకున్నట్లయితే మనకి ఇంకా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయి మొక్క చూడండి ఇంకా ఎంత ఎత్తుకి ఎదిగిపోయి ఉందో. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ వల్ల యూజెస్ అనేవి ఇలా ఉండడం జరుగుతాయి. చాలా చాలా చిన్న కుండీలలో కూడా మనం ఎంతో హెల్దీగా గ్రోత్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా మనము ఫ్లవర్స్ని చూసేసుకుందాము. సో అండ్ ఈ ఫర్టిలైజర్ని తప్పకుండా యూటిలైజ్ చేయండి ఫ్రెండ్స్. మనము మన ఛానల్లో ఏమైతే ఫర్టిలైజర్స్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతున్నాయో సో అవన్నీ కూడా మన మొక్కలకి ఇవ్వడం అండ్ మీరు లైవ్ ప్రాసెస్లో కానివ్వండి, వీడియోస్లో కానివ్వండి, సో టోటల్గా వాటరింగ్ చేసే ప్రాసెస్ మొత్తం కూడా మనం షేర్ చేయడం జరుగుతుంది. సో మన మొక్కలకి ఇచ్చిన తర్వాత అవి మీ దగ్గరికి చేరడం జరుగుతాయి. మన మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయి, వాటి నుంచి వచ్చిన రిజల్ట్ అనేది కూడా మీరు ఈ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఎప్పుడూ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. మనం ఎంత మోతాదులో యూటిలైజ్ చేసుకుంటామో ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని అవి అంత రెట్టింపుగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతాయి. సో మనకి ఇక్కడ ఈ రెడ్ కుండీలో ఉన్న మొక్కని చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూశారు కదా కాండం భాగంకి ఇదిగోండి సైడ్ బ్రాంచ్ వచ్చి కూడా ఎంతో పెద్దగా ఎదగడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మీరు సైడ్ బ్రాంచెస్ చూసారా. సో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు సైడ్ బ్రాంచెస్ చూడొచ్చు. అండ్ టోటల్గా ఇటు నుంచి సైడ్ బ్రాంచ్ అండ్ స్ట్రైట్గా మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్న సైడ్ స్టెమ్ నుంచే మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఇంకా మీకు పైన చూసుకున్నట్లయితే చిన్న చిన్న స్టెమ్స్ ఇంకా ఎంత పైనకు ఉంది అనేది మీరు చూసారా. సో ఇలాంటి గ్రోత్ అనేది మీరు చూడగలుగుతారు ఇటువంటి ఫర్టిలైజర్స్ వల్ల. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ అండ్ ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నారు. ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాగే మనం వాటన్నిటి గురించి సొల్యూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అండ్ మొక్కలు ఎప్పుడు కూడా హెల్తీగా ఉండే విధంగా చూడడం జరిగిద్ది. ఓకేనా. సో ఇంకా ఇక్కడ వచ్చుకున్నట్లయితే ఫుల్గా వైట్ కలర్ రెక్క మందారాలు మనకి ఒక్కటే చెట్టుకి చూసారా ఎంత పెద్ద సైజులో రావడం జరుగుతున్నాయో. సో ఇవన్నీ కూడా సో ఇక్కడ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ మందారాలు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ మనకి టుమారోకి రావడానికి అండ్ ఇక్కడ టోటల్గా ఒక చిన్ని నందనవనంలో అంటే కలర్ఫుల్గా రావడం జరుగుతాయి మనకి టుమారోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ అండ్ మన ఫేవరెట్ కుంకుమ కలర్, తర్వాత ఇదిగోండి పింక్ కలర్, నెక్స్ట్ మనకి ఇటు సైడ్ ఉన్న పింక్ కలర్స్ మీరు చూడొచ్చు అండ్ బర్డ్స్ మీరు చూడొచ్చు. తర్వాత మన పెద్ద ఫ్లవర్స్ సో ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతున్న ఈ టైప్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో మందారం చూసారు కదా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవ్రీ వీడియోలో చూపించే ఫర్టిలైజర్స్ అనేవి తప్పకుండా యూటిలైజ్ చేస్తూ ఉండండి. రిజల్ట్స్ అనేవి మాటల్లో చెప్పలేరు. సో మీరే చూస్తారు అంత అద్భుతంగా ఉంటాయి ఈవెన్ మన వీడియోస్లో. అండ్ మీరు ఏవైతే మొక్కల్ని పెంచుతున్నారో ఆ మొక్కల్లో కూడా మీరు చూడడం జరుగుతుంది. ఓకేనా. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫర్దర్గా ఇంకా చాలా చాలా రకాల ఫర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్గా పైసా ఖర్చు లేకుండా మనం ఎలా ప్రిపేర్ చేసుకొని మన మొక్కల్ని ఎంత హెల్తీగా గ్రోత్ చేసుకోవచ్చు అనేది టోటల్ వీడియోస్ అనేవి రావడం జరుగుతాయి. అదేవిధంగా లైవ్స్లో కూడా మనం షేర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో వీడియోని లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ కలుద్దాం.